హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టు సునీల్. ఈరోజు మీ అందరి ముందుకు మరొక వీడియోతో వచ్చేసాను. ఈరోజు మా మ్యారేజ్ డే. మేమైతే ఇప్పుడు రెడీ అయ్యి బయటికెళ్తున్నాము. ఎక్కడికెళ్తున్నాము ఏంటి అనేది వీడియోలో మీరందరూ నాతో పాటు చూస్తూ ఉండండి. మళ్ళీ కలుస్తాను. బర్త్డే అలాగే మ్యారేజ్ డే రెండూ కూడా వీక్ డే రావడం వల్ల ఎక్కడికి కూడా మాకు వెళ్ళడం అవ్వలేదన్నమాట. అందులో పిల్లలకి కూడా కొంచెము జలుబులు దగ్గులు అవి కూడా చేశాయి. అందుకని ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా మ్యారేజ్ డే రోజు సాయంత్రం అయితే బయటికి వెళ్దామని అనుకున్నాము. ఇది వచ్చేసి బర్త్డే రోజు సాయంత్రం నేనైతే ఇలాగ గులాబ్ జామ్ అయితే చేస్తున్నాను ఇంట్లో. తర్వాత రోజే మ్యారేజ్ డే కూడా కాబట్టి 2 డేస్కి సరిపడా నేను ఇలాగ గులాబ్ జామ్ అయితే చేసేసాను సింపుల్గా స్వీట్ అన్నది. ఇంకా మ్యారేజ్ డే రోజు వచ్చేసి ఈవినింగ్ మా వారు అందరూ రెడీ అవ్వండి బయటికి వెళ్ళొద్దాము కాసేపు అంటే ఇంకా రెడీ అయ్యి మేమందరము బయటికి అయితే వెళ్తున్నామన్నమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ ట్రామ్ అయితే ఎక్కేసాను. ఇప్పుడు ట్రామ్లో అయితే మేము ముందు ఒక మాల్కి వెళ్దామన్నారు. అందుకని మాల్కి వెళ్ళడం కోసం ట్రామ్లో అయితే బయలుదేరాము. ఈ మాల్ వచ్చేసి మా ఇంటి నుంచి ఒక 2 to 3 స్టాప్స్ అనమాట, దగ్గరలోనే ఉంటుంది. అందుకని ముందు ట్రామ్లో బయలుదేరిపోయాము. ఈ మాల్ పేరు వచ్చేసి రెనోమా అనమాట. ఇప్పుడు ఆ మాల్ దగ్గరికి మేమైతే వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా రెనోమా మాల్. ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాము. ట్రామ్ దిగేసి ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మాల్లో ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ మాల్ వచ్చేసి చాలా మాల్లో దొరుకుతాయి అన్నమాట. చాలా చాలా కాస్ట్లీగా ఉంటాయి ఈ మాల్లో ఉన్న షాప్స్లో బట్టలు అవి కూడా. ఒక జాకెట్ కొనాలంటే లిటరల్గా 80,000 రూపీస్ అలా పడుతుంది. అందుకని ఈ మాల్కి అయితే మేము చాలా చాలా తక్కువగా వస్తూ ఉంటామన్నమాట. టీకే మ్యాక్స్ అయితే ఉంటుంది ఈ మాల్లో. అందుకని టీకే మ్యాక్స్లో షాపింగ్ చేద్దామని ఇక్కడికి వచ్చాము. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిది బర్త్డే పార్టీ కూడా అది ఉంది, గిఫ్ట్ అది కూడా కొనాలి. ఎలాగో ఆఫర్స్ అవి ఉంటాయి కదా, ఏదైనా నచ్చితే ఇక్కడే గిఫ్ట్ తీసేసుకుందామని ఇక్కడికైతే వచ్చాము. ముందైతే షాప్లోకి వెళ్ళి చూస్తున్నాం అనమాట, ఏం నచ్చుతాయి ఏంటి అనేది. నచ్చితే అప్పుడు తీసేసుకుందామని. కానీ మాకేం పెద్దగా ఏమీ నచ్చలేదు. ఇక్కడ కొన్ని సెరామిక్ పార్ట్స్ అవి ఉన్నాయి, అవి అయితే నాకు నచ్చాయి అన్నమాట. ఇక్కడ క్యూట్గా బొమ్మలు అవి కూడా కనిపించాయి, అవి కూడా నాకు చాలా బాగా నచ్చాయి. అందుకని చిన్నగా ఇలా వీడియో అయితే తీశాను. ఆ తర్వాత ఇక్కడ నేనైతే నా మా మ్యారేజ్ డే డ్రెస్ అది ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇవే మేము కొనుక్కున్న బట్టలు మ్యారేజ్ డేకి. ఇక్కడ మాకేం నచ్చలేదు, ఇంకా అందుకని గిఫ్ట్లు అవి కూడా ఏమీ తీసుకోలేదు. ఆ తర్వాత మా వారు ఈ బయటికి ఇక్కడి నుంచి వేరే షాప్కి వెళ్దామన్నారు. అందుకని అక్కడి నుంచి బయటికైతే వచ్చాము. ఎక్కడికి ఏంటి అన్నది చెప్పలేదన్నమాట. మాల్లో నుంచి బయటికి అయితే వచ్చాము. ఇది ఒక రెస్టారెంట్కి వెళ్దామని అన్నారు. నాకైతే ఇది సర్ప్రైజ్ అనమాట. రెస్టారెంట్కి వెళ్తున్నామని చెప్పలేదు ముందు. అది ఇక్కడ రెస్టారెంట్ దగ్గరకు వచ్చాకే తెలిసింది. ఈ రెస్టారెంట్ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళది అనమాట. ఆల్రెడీ నేను అంతకుముందు వచ్చాను ఈ రెస్టారెంట్కి. ఇప్పుడు ఫ్యామిలీ అందరం కలిసి వచ్చాము ఈ రెస్టారెంట్కి. ఇలా ఎంట్రన్స్లోనే అన్నపూర్ణాదేవి కూడా పెట్టారు. చాలా చక్కగా ఉన్నారు అమ్మవారు అది కూడా. ఇప్పుడు రెస్టారెంట్ అంతా కూడా ఇలా ఉందన్నమాట, వింటేజ్ లుక్తో చాలా చాలా బాగుంది. వీక్ డే అవడం వల్ల జనాలు ఎవ్వరూ లేరు, ఖాళీగా ఉందన్నమాట. అదే వీకెండ్స్లో అయితే ఫుల్ రష్గా ఉంటుంది. ముందే టేబుల్ కూడా అడ్వాన్స్ బుకింగ్ అది చేసుకోవాలి, అంత రష్గా ఉంటుంది వీకెండ్లో అయితే. ఇక్కడ పైనంతా కూడా గ్రీనరీతో వింటేజ్ లుక్తో చాలా చాలా బాగుంది. ఇప్పుడు మేమైతే ఫుడ్ అది కూడా ఆర్డర్ చేసేసాము, అది కూడా వచ్చేసింది. బటర్ నాన్ అది, దాంతోపాటు 2 కర్రీస్ అవి కూడా ఆర్డర్ చేసామన్నమాట. విండాలో అలాగే మద్రాస్ కర్రీ అని చెప్పి చాలా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే కూడా. మేము ఎక్కువగా ఇండియన్ రెస్టారెంట్కి వచ్చినప్పుడు బటర్ నాన్సే ప్రిఫర్ చేస్తామన్నమాట. వెజిటేరియన్స్కి అవి మాత్రమే ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి. అందులో స్పైస్ లెవెల్స్ అవి కూడా ఇండియన్ రెస్టారెంట్లో అయితే మనకి నచ్చినట్టుగా వాళ్ళు స్పైస్ యాడ్ చేసి ఇస్తారు. రెగ్యులర్గా అయితే స్పైస్ అంతా ఉండదన్నమాట. ఎందుకంటే ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా వచ్చి మన బటర్ నాన్స్ అవి తింటారు కాబట్టి వాళ్ళ కోసం కారాలు అవి తగ్గించి వేస్తారు. ఇండియన్ బ్రెడ్స్ అని చెప్పి వాళ్ళందరూ కూడా తింటూ ఉంటారనమాట. ఇలా మొత్తానికి మేము తింటూ ఉంటే ఫుడ్ మాకైతే మధ్యలో కాంప్లిమెంటరీగా 2 రకాల స్వీట్స్ అయితే పంపించారనమాట. ఆ స్వీట్స్ కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఏమేమి స్వీట్స్ పంపించారన్నది. ఇక్కడ ఒకటి వచ్చేసి రైస్ కీరు, ఇంకొకటి వచ్చి గులాబ్ జామ్ అనమాట. ఆ 2 స్వీట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి టేస్ట్ అన్నది. ఫుడ్ అంతా తినడం అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ వీడియోస్ అవి కూడా తీసుకున్నాము. అవి తీసుకున్న తర్వాత మేమైతే మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. ఇలా రెస్టారెంట్లో నుంచి బయటకు వచ్చేసరికి మాకైతే స్నో పడుతుందన్నమాట.
అనమాట. ఈ ఇయర్ చాలాసార్లు పడింది కానీ స్నో ఇలా పడేటప్పుడైతే మేము బయటికి రాలేదన్నమాట. ఈసారి ఇలాగా ఫస్ట్ టైము స్నో పడుతున్నప్పుడు బయట ఉండడము. ఇప్పుడు ఇక్కడ నుంచి మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బాయ్.